అక్రమార్జునుడు జగన్ రెడ్డికి కర్ణుడికి పోలిక, బోత్స సత్యనారాయణకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఒక సందర్భంగా బోత్స సత్యనారాయణ మాట్లాడుతూ కర్ణుడు ఓడిపోయినట్లే జగన్ రెడ్డి కూడా ఓడిపోయాడని చెప్పి వ్యాఖ్యానించాడు. అసలు కర్ణుడు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఆ పోలిక ఏంటి? బోత్స సత్యనారాయణ గారికి మతి భ్రమించిందా? ఏం మాట్లాడుతున్నారు బోత్స సత్యనారాయణ గారు అంటూ నిలదీశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. కర్ణుడు తన ప్రాణాలని నమ్మిన వాళ్ళ కోసం, తన ప్రజల కోసం అర్పించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం, తన ప్యాలెస్ గదులు నింపుకోవడానికి ప్రజల రక్తం తాగాడు. అన్నీ తెలిసి బోత్స సత్యనారాయణ ఎట్లా మాట్లాడతారని చెప్పి సోమిరెడ్డి గారు బోత్స మీద మండిపడ్డారు. అర్థం పర్థం లేని పోలికలతో నవ్వులు పాలు కాకు బోత్స సత్యనారాయణ అంటూ సలహా ఇచ్చారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అవినీతి, అసమర్థుడు, అక్రమ పాలకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనని తాను అర్జునుడితో పోల్చుకున్నాడంట ఒకప్పుడు. ఆ పోలికలేంటి? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు, నువ్వు ఒక నియంతవి, కర్కోటకుడివి, దుష్ట పాలకుడివి, నీ పాలన మాకొద్దు, నీ పార్టీ మాకొద్దు, నీ మొహం మాకు చూపించకవయ్యా అంటూ తరిమి కొదేసి 11కి పరిమితం చేశారు. ఇలా బోత్స సత్యనారాయణ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ అక్కడ ఉండలేక రాలేక ఏ పార్టీ ఆహ్వానించక వస్తానని బ్రతిమాలిన గేట్లు తెరవక మతి చెల్లి ఆయాచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. మారండి బోత్స సత్యనారాయణ గారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు ఒక అక్రమార్కుడిని, ఒక దోపిడీదారుని, ఒక నియంతని, ఒక సైకోని మహానుభావులతో పోల్చకండి.